నమస్తే, నేను అంకిత. ఏపీలో 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే లోక్సభలో బండి సంజయ్ అది అబద్ధం అని చెప్పారు. అయితే ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పినట్ట ఏంటి అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఐ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇక్కడ చూస్తే ఎలక్షన్స్కి ముందు ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారనేసి చెప్తున్నారు. అయితే రీసెంట్గా చూస్తే లోక్సభలో బండి సంజయ్ చెప్పారు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది అబద్ధం అని. సో అది ఎంతవరకు నిజం అంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అబద్ధం చెప్పారా? ఒకవేళ అబద్ధం చెప్తే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ఒక దుమారం రేపేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది యువతులు అంటే అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. ఈ కిడ్నాప్ వెనక వాలంటీర్లు ఉన్నారు అనేది ఒక సెన్సేషనల్ అండ్ వివాదాస్పదమైనటువంటి కామెంట్. వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటరి మహిళలు ఎవరున్నారు, వితంతువులు ఎవరున్నారు, తర్వాత ఎవరు అనాథలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రాష్ట్రాన్ని దాటించి వాళ్ళు కిడ్నాపులు చేసి వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అనేది ఆయన చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్. అది ఒక పెద్ద ఎత్తున దుమారం రేపింది. దాని మీద కోర్టులో కేసులు కూడా వేశారు. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థనే అవమానిస్తూ వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తే అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి అపవాదుని మోపుతున్నారా అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన మీద కేసులు కూడా వేస్తే కేసు క్లియర్ అయినాయి. మొన్న క్లియర్ అయినాయి. అదే రోజు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు. ఎవరు క్వశ్చన్ వేశారు? తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు క్వశ్చన్ వేశారు, నరసరావుపేట ఎంపీ. వేస్తే దానికి సమాధానం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆయన ఇచ్చినటువంటి సమాధానం కనుక చూస్తే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ 30,000 మంది యువతల కిడ్నాప్ అనేది అబద్ధము అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఏది చెప్తే అది నమ్మాల్సింది, అఫీషియల్ డేటా అది. సరే, పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ రకరకాల సోర్స్ నుంచి వచ్చి ఉండొచ్చు, అది చెప్పు ఉండొచ్చు ఆయన. కానీ పార్లమెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని మనం మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే. దాని ప్రకారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పాడు. ఎన్నికల సమయంలో 30,000 మంది యువతలు ఆంధ్రప్రదేశ్లో కిడ్నాప్ అయ్యారు అనేది అర్థమవుతుంది. సో ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంది? బండి సంజయ్ ఒక డేటా చెప్పాడు. ఏం డేటా? 2019లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం బాలికలు యువతలు అంటే టీనేజర్స్ కానీ లేదంటే యువతలు అంటే పెద్దవాళ్ళు ఆఫ్టర్ టీనేజ్ యువతలు కనిపించట్లేదంటూ వచ్చినటువంటి ఫిర్యాదులు 6,896. ఓకే, 2019లో వచ్చినటువంటి ఫిర్యాదులు. వీటిలో ఇప్పుడు వాళ్ళు ఆచూకీ కనిపించట్లేదు, కిడ్నాప్ అయ్యారు లేదంటే అదృశ్యమయ్యారు అనేటువంటి ఫిర్యాదులు అందితే పోలీసులు వెంటనే ట్రేస్ అవుట్ చేసినవి 6,583. అంటే ఆల్మోస్ట్ అన్నీ రికవర్ చేశారు. 300 మంది మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు. సుమారుగా 300 మంది మాత్రమే. ఇప్పుడు ఎందుకు 6,896 మంది కనిపించట్లేదని ఫిర్యాదులన్నీ 6,583 మందిని మళ్ళీ పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. అంటే రకరకాల కారణాలతోటి వెళ్ళిపోవటమో లేదంటే లవ్ అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు, కొంచెం మంచి సింసం లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు. అలిగి వెళ్ళేవాళ్ళు, ఇట్లా మొత్తం మీద ట్రేస్ అవుట్ చేసినవి 583. అంటే ట్రేస్ అవుట్ కానీ సుమారుగా ఒక 300 ఉంటాయి సుమారుగా. ఇక 2019లో నేను చెప్పింది. 2020కి వచ్చేటప్పటికి వచ్చినటువంటి కంప్లైంట్స్ 7,576. ఇది కిడ్నాప్ అయ్యారని లేదంటే రకరకాల అదృశ్యం అయ్యారని వచ్చిన కంప్లైంట్స్ 7,576. వాటిలో ట్రేస్ చేసిన 7,189. ఓకే, 7,189 అంటే సుమారుగా ఇక్కడ ఒక 300 మంది అంటే ట్రేస్ అవుట్ కాల. అంటే 2019లో ఒక 300, ఇదో 2020లో ఒక 300, 600. ఇక 2021 ఈ 2021లో కనిపించట్లేదంటూ 10,085 మంది 85 కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్లో ట్రేస్ అయినాయి అంటే 9,616 ట్రేస్ అవుట్ అయినాయి. అంటే సుమారుగా 400. ఈ 400 కనిపించాలి. అంటే అదొక 3, 6, ఇదొక 4 అంటే 1000 మంది 2021 నాటికి.
2022 వచ్చేటప్పటికి 10,433 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి రిప్లై పార్లమెంటు వేదికగా చేసుకుని, అంటే ఇది అఫీషియల్ డేటా అనుకోవాలి. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఇది. సో దాంట్లో 10,433 మంది అంటే కంప్లైంట్స్ వస్తే ట్రేస్ చేసినవి ఎక్కువ ఉన్నాయి. అంటే గతంలో కూడా ఉండొచ్చు బహుశా, అంటే అంతకుముందు పాతవి కూడా రికవరీ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఒక 300 యాడ్ అయినాయి. యాక్చువల్గా మొత్తం 100% యాడ్ చేసినట్టే, ట్రేస్ అవుట్ చేసినట్టే. అంతకుముందు సంవత్సరాలు ట్రేస్ కానీ కూడా ఒక 300 అయినాయి. అంతకుముందు సంవత్సరాల్లో అంటే సుమారుగా 1000 కాలేదు కదా, అంతకుముందు సంవత్సరాల్లో వాటిలో కూడా ఒక 300 ట్రేస్ అవుట్ అయినాయి. సో అంటే 1000లో 300 పోతే ఇంకా 600 ఉన్నాయి. 700 ట్రేస్ అవుట్ కావాలి సుమారుగా. సో ఇక 2023లో 9,695 కంప్లైంట్స్ వచ్చినాయి. దీంట్లో ట్రేస్ అవుట్ చేసినవి 9,640, అంటే ఒక 50 మంది ట్రేస్ అవుట్ కాల. ఇది 2023లో. ఇది వివరాలు ఇచ్చింది అప్పటి వరకు 2023 వరకు. సరే 24 ఎలక్షన్ వచ్చేసినాయి. అంటే సుమారుగా ఎన్ని ట్రేస్ అవుట్ కాలేదు, అదొక 700, ఇది ఒక 50, 750 ట్రేస్ అవుట్ కాల. 750 మిగతా ఎన్ని ట్రేస్ అవుట్ అయినాయి. అంటే పవన్ కళ్యాణ్ బహుశా నేను అనుకోవటం వచ్చినటువంటి కంప్లైంట్స్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేసి మొత్తం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కంప్లైంట్స్ తీసుకుంటే 2019లో 6,896 వచ్చినటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. 2021లో 10,085, అంటే అదొక 16,000 అయింది అక్కడికి సుమారుగా. తర్వాత 2022లో 10,500, అంటే 20,600. ఆ తర్వాత మళ్ళీ తర్వాత సంవత్సరంలో వచ్చినాయి 9,000, అంటే సుమారుగా 30,000. అంటే వచ్చినటువంటి కంప్లైంట్స్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు, ట్రేస్ అవుట్ అయినటువంటి వాటిని చెప్పలేదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కిడ్నాప్ అయ్యారు అమ్మాయిలు అనేది ఒక యాంగిల్లో కరెక్ట్. ట్రేస్ అవుట్ అయినటువంటి వాటిని ఆయన చెప్పలేదు. కానీ ట్రేస్ అవుట్ అయిన తీసుకుంటే కనుక తక్కువ ఉన్నాయి. ట్రేస్ అవుట్ అని ఆల్మోస్ట్ 90% ట్రేస్ అవుట్ అయినట్టు వీళ్ళు ఫిగర్స్ చెబుతున్నారు. సో కాబట్టి బండి సంజయ్ ఇచ్చినటువంటి రిప్లై ప్రకారం పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అంటే సగం అబద్ధం సగం నిజం చెప్పాడా అనుకోవాలి. అంటే వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమో 30,000 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని ఆయన అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. ట్రేస్ అవుట్ అయినటువంటి వాటిని ఆయన ప్రాతిపదిక తీసుకోలేదు కాబట్టి సగం నిజం అది. ఈ ట్రేస్ అవుట్ అయిన వాటిని కూడా తీసుకుంటే అబద్ధం సగం అబద్ధం అని చెప్పారు. సగం అబద్ధం సగం నిజం అనుకోవాలి. సో అయితే ఇక్కడ ఈ విధంగా ట్రేస్ చేయడానికి కారణం ఏంటంటే దిశ యాప్ పెట్టాము, అందువల్ల ఆ దిశ యాప్ కారణంగానే ఈ ట్రేస్ అవుట్ చేయగలిగారు 90% అనేది వీళ్ళు చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ఏటేటా కిడ్నాప్స్ పెరిగిపోయినాయి, దానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పాడు. కానీ దిశ యాప్ ద్వారా మేము కంట్రోల్ చేయగలిగాము అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశ యాప్ని పెట్టి ఈ మహిళలకు రక్షణ కల్పించింది అనేటువంటి యాంగిల్లో, అందుకే ట్రేస్ అవుట్ 90% అయింది అనేది ఆయన ఇచ్చినటువంటి వివరంలో ఉండేటువంటి ఒక భాగం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పింది వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఇది అయ్యింది అని. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక రకంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం గెలిచాడని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.